జై గణపతి పప్ప మోర్య అంటూ భక్తులు గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కొవ్వూరు పట్టణంలోని 20వ వార్డు నందు నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మండపం నందు ఆదివారం 9వ రోజున స్వామివారి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మండప కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో 3000 మంది భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఉదయం నుండే స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు బాలాధార సుబ్బలక్ష్మి, ఎస్ రామలక్ష్మి, ఆర్ శ్రీదేవి, గొట్టపు వాణి, ఎం మౌనిక, రాజాన శ్రీనివాసరావు, గొట్టపు కిషోర్, రాజాన అప్పారావు పాల్గొన్నారు. మోహన్ గారు విఘ్నేశ్వరుడికి 50 రూపాయలు విరాళం ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి విఘ్నేశ్వరుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మరిన్ని దానాలు చేయాలని చెప్పి కూడా భగవంతునికి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. తాగే వాటరు తాగడానికి, చేతులు కడుక్కోవడానికి సపరేట్గా పెట్టారు. జయంతులు అందరూ కూడా గమనించారు. ప్రభుత్వం కొని ఆ స్వామి ఆశీస్సులకు పాత్రులు కండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎవరో కూడా వేస్ట్ చేయొద్దు. రోజు చిన్నగా ఉన్నది కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా నిట్టుకోకుండా ఒకరిగా ఉండడం. వెంకటేశ్వర స్వామివారి పూజా కైంకర్యాలు వైభవంగా జరిగాయి. భాద్రపద మాసం శ్రావణ నక్షత్రం పర్వదినం వెంకటేశ్వర స్వామివారు ఆవిర్భావ దినోత్సవం కావడంతో కొవ్వూరు పట్టణంలోని 12వ వార్డు బసివిరెడ్డిపేట నందు వెంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి పంచామృత అభిషేకం దివ్య సౌభాగ్యమానంగా జరిగింది. భక్తులు సహస్రనామ కీర్తనలతో స్వామివారికి గానాలాపన చేశారు. ఆలయ ధర్మకర్త దేవగుత్తాపు లక్ష్మణరావు, పద్మావతి దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి పూజా కార్యక్రమాలను జరిపించారు. ఆలయ అర్చకులు వేణుగోపాలాచారి పర్యవేక్షణలో పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి నామకీర్తనలతో భజనలను చేశారు. ఇక అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించారు. गृवाकं रसमिन्दते विष्णोर्य परमं वदम्बर्याप्यायनन्तरायायतमस्तमोतिरात्रवत्तमं महर्वोदे सर्वस्यात्ये सर्वस्यच्चे सर्वमेव तेनाः आप्नोति सर्वं जयते जय श्रीनारायण आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीवेङ्कटगिलाधीशं श्रीयज्जाशुभस्पृशं శతకేతనమందారం శ్రీనివాసం భజ. జయ శ్రీనారాయణ. మన కొవ్వూరు పట్టణంలో 12వ వార్డులో బసిరెడ్డిపేటలో వెంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర యొక్క దేవస్థానం ముందు ఈరోజు విశేషంగా భాద్రపద మాస శ్రవణ నక్షత్రం కావున సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారు ఆవిర్భవించిన రోజు. అందువల్ల ఈరోజు స్వామివారికి విశేషంగా ఉదయం నుంచి కూడా సుప్రభాత సేవ, నిత్య అర్చన, ఆరాధన, బలిపీఠార్చనలు, అనంతరం స్వామివారికి శాక్తమరై సేవ, అనంతరం స్వామివారికి విశేష పంచామృత తిరుమంజన సభ జరిగింది.
దీంట్లో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారిని సేవించి తరించారు. ఇదే విధంగా కూడా మనం ప్రతి నెల కూడా శ్రవణాక్షత్రంలో ఉన్న స్వామివారి యొక్క ఆ పుణ్యక్షేత్రం జరిగిన స్వామివారికి పంచామృత నిర్మల్య శ్రవణం సేవం జరుపుకుంటాం. తన భక్తులందరూ కూడా ఈ ప్రతి నెల జరిగే శ్రవణాక్షత్రంలో కూడా అందరూ వచ్చి పాల్గొని స్వామివారిని సేవించి తరించి తీర్థప్రసాదాలు సేవించగా కోరుతున్నాం. అదేవిధంగా రేపు అక్టోబర్ నెల 3వ తారీఖు దగ్గర నుంచి రాజలక్ష్మీ గోదాసమేత కళ్యాణ వెంకటేశ్వర వారికి దివ్య శరన్నవరాత్రి మహోత్సవాలు యథాపూర్వకంగా యథావిధిగా మహావైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమాలు 9 రోజులు కూడా అష్టలక్ష్మి వారికి అమ్మవారికి అష్టలక్ష్మి అలంకరణలో విశేష కుంకుమార్చనలో స్వామివారికి పూలంక సేవా మహోత్సవం జరుగుతాయి. మన భక్తులందరూ కూడా ఈ వచ్చే మహోత్సవం శరణావరాత్రి మహోత్సవంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీనారాయణ. కొవ్వూరు పట్టణంలోని 11వ వార్డు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ గణపతి నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని కొవ్వూరు పట్టణంలోని 11వ వార్డు నందు నిర్వహిస్తున్న శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి వేడుకల్లో ఆదివారం 9వ రోజున పురస్కరించుకుని శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంటమణి రామకృష్ణ, కొవ్వూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాయన రామకృష్ణ, సూర్యదేవర రంజిత్ కుమార్లు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సిద్ధి వినాయకునికి లడ్డూను ముప్పన శౌర్య వేలంపాటతో పాటు 16,000 రూపాయలకు దక్కించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మీలతాళ్లతో లడ్డూను ముప్పన శౌర్యకు అందజేశారు. అన్నసమాధాన కార్యక్రమం ప్రారంభమైందమ్మా. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటాం. అలాగే ఇప్పుడు చేసిన సభ్యులు కంటమణి రామకృష్ణ గారికి, అలాగే సుబ్బరావు చౌదరి గారికి, అలాగే బాబు రామకృష్ణ గారికి, సూర్యదేవర రంజిత్ కుమార్ గారికి మా యొక్క కమిటీ సభ్యుల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే అందరూ పరబ్రహ్మ స్వరూపంగా అందరినీ హృదయపూర్వం గాని పారాయణం గాని దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమైందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎం సత్యనారాయణ పేర్కొన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా కొవ్వూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వూరు ఏడీ అచ్యుతాచారి, కొవ్వూరు పట్టణ ఏఈ జగదీశ్వరరావు, కొవ్వూరు రూరల్ ఏఈ శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు గారపాటి ఏడుకొండలు, ఎం కాశీ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఇంజనీర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ వారికి, కొవ్వూరు శాఖ వారికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు వారు మా సేవలను గుర్తించి ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏడీఏ అయిన నేను అచ్యుతాచారి, మా D1 టౌన్ ఏఈ గారైన జగదీష్ గారికి, అలాగే రూరల్ ఏఈ గారైన శ్రీనివాస్ గారికి అభినందించడం జరిగింది. సో ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వారికి, కొవ్వూరు శాఖ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంజనీర్స్ అంటే దేశాన్ని నిర్మించే వాళ్ళు. సో గురువులైతే మానవత్వాన్ని నేర్పేవాళ్ళు, మనిషిని తీర్చిదిద్దేవాళ్ళు. అలాగే ఇంజనీర్స్ అంటే దేశాన్నే నిర్మించేవాళ్ళు. సో అంత ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఉంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ఒక పెద్ద ఇంజనీర్ ఈ దేశాన్ని సృష్టించింది. ఆయన ఈ దేశానికి సేవ చేసినందుకు ఆయన బర్త్డే అయిన సెప్టెంబర్ 15వ తేదీన ఈ ఇంజనీర్స్ డే అన్నది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచం దేశాల్లో ఇంజనీర్స్ డే ఈరోజు జరుపుకుంటారు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు బెంగళూరులో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా మహోన్నతంగా జరిగింది. తర్వాత ఆయన ఒక సివిల్ ఇంజనీర్గా ఆయన ప్రొఫెషనల్ లైఫ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఎన్నో ఆనకట్టలకు, ఎన్నో డ్రైనేజ్ సిస్టమ్కి ఆయన రూపకల్పన చేశారు. ఆయన చేసిన సేవలకు బ్రిటిష్ గవర్నమెంట్ సర్ అని బిరుదుని అంకితం చేసింది. సర్ అంటే బ్రిటిష్ సిస్టంలో హయ్యెస్ట్ ఆఫ్ ది హయ్యెస్ట్ హానర్. అలాగే మన భారత ప్రభుత్వం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రత్న, అది కూడా హయ్యెస్ట్ హానర్ ఇన్ ద డెమోక్రసీ ఇన్ ఇండియా. కాబట్టి అటు బ్రిటిష్ గవర్నమెంట్లోన, ఇటు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారత ప్రభుత్వం ద్వారా ఆయనకి అత్యున్నతమైన పురస్కారాలు వచ్చాయి. ఎందుకంటే ఆయన చేసిన సేవ అలాంటిది. ఈరోజు మన శ్రీశైలం ప్రాజెక్ట్ అవనాయండి, లేకపోతే మన హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ అవనాయండి, ఆయన డిజైన్ చేసినవే, ఆయన రూపకల్పన చేసినవే. అలాంటివి ఎన్నో ప్రాజెక్టులు ఆయన డిజైన్ చేసి ఈ జాతికి అంకితం చేశారు. ఆయన చేసిన సేవ ఈ రోజుకి, ఏ రోజుకి, భవిష్యత్ తరాలకి ఎప్పుడూ కూడా ఉపయోగపడుతూనే ఉన్నాయి. కాబట్టి ఆయన్ని ఈరోజు స్మరించుకుంటూ ఈ ఇంజనీర్స్ డే అన్నది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇంజనీర్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఆయన 1861 సంవత్సరంలో జన్మించారు. సుమారు 102 సంవత్సరాలు ఆయన దేశానికి సేవలు అందించారు. ఆయన్ని మన రాష్ట్రంలో మన కృష్ణాసాగర్ ప్రాజెక్ట్ కూడా ఆయనే నిర్మించారు. అలాగే హైదరాబాద్లో మూసీ నది కూడా ప్రక్షాళన చేసి ఆయనే చేశారు. కాబట్టి ఆయన సేవలు ఎన్నో చేశారు. కాబట్టి ఆయన్ని ఈరోజు ఆయన పుట్టినరోజుని ఇంజనీర్స్ డే ఎలక్ట్రికల్ ఆఫీసులో జరుపుకోవడం అనేది మాకు సంతోషదాయకంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఎలక్ట్రికల్ ఏడీ గారికి, అలాగే జగదీష్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మా లయన్స్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరికి కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ 22వ వార్డు సెట్టిపల్లె వారిపేటలో 4,55,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రహదారి నిర్మాణ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు భూమి పూజ చేసి జరిపి ప్రారంభించారు. మహిళల నుదుట కుంకుమ దిద్ది హారతలిచ్చి దీవించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన రహదారి నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వంలో మోక్షం లభించిందని, ఈ ప్రాంత వాసులకు కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు. నుంచి కూడా ఇక్కడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ చిన్నపాటి వర్షానికి కూడా మరి ఇక్కడ రోడ్డు డౌన్ అయిపోయి డ్రైనేజీ హైట్లో ఉండి మరి ఆ రోజు పనులు చేయమని చెప్పి ఆ రోజు మేము అధికారులకి, కాంట్రాక్టులకి ఎన్నిసార్లు విన్నవించుకున్న పని జరగనటువంటి పరిస్థితి. ఈ యొక్క సెట్టిపల్లి వారి పేట ఏదైతే ఉందో వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా ఈరోజు తీరుతూ ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 5 సంవత్సరాల నుంచి అవ్వనటువంటి రోడ్డుని ఈరోజు ఆ నిర్మాణాన్ని ప్రారంభించి కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క సెట్టిపల్లి వారి వీధే కాదు, ఇట్లా పాలకొల్లు పట్టణంలో అనేకమైనటువంటి రోడ్స్ కానీ, డ్రైనింగ్ కానీ, మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులన్నీ కూడా 14-19లో మరి అద్భుతంగా దగ్గర 140 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఆ రోజు చేస్తే 19-24-5 సంవత్సరాల్లో
మరి అందులో 10% కూడా పనులు చేయనటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు ఏర్పడింది. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఈ పనులన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి, ఎందుకంటే నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క మౌలిక వసతులు తీర్చేటువంటి విధంగా మేము పనులు చేస్తాము. అందుకు ఉదాహరణ ఈ రోడ్డు ప్రారంభోత్సవం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న కూడా మీరు చూశారు ఏదైతే పాలకొల్లు మరి పట్టణానికి సంబంధించి ఏ మాత్రం వర్షం వచ్చినా కూడా అక్కడ బస్ స్టాండ్ దగ్గర నుంచి, బ్రాడీపేట దగ్గర నుంచి, హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి ఇట్లా అన్ని దగ్గర ఒక 10-12 వార్డులు నీటిన ములిగేటువంటి పరిస్థితి. దగ్గరుండి పర్యవేక్షణ చేసి క్లియర్ చేయడంతో మొన్ననే ఒక విలేకరి గారు అన్నారు హైయెస్ట్ రెయిన్ఫాల్ పాలకొల్లో పడింది. అంచేత అటువంటి టైంలో ఫొటోస్ తీద్దామనంటే నాకు పెద్దగా ఎక్కడ కూడా కనిపించలేదు. చాలా బ్రహ్మాండంగా బాగా మీ కమిషనర్ గారు కానీ, మన పార్టీ శ్రేణులు కానీ, మీ డైరెక్టర్ కానీ అన్నీ బాగా పనిచేసాయని చెప్పడం జరిగింది. అంటే అట్లా పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంటే మార్పు వస్తుంది. మరి ఏదైతే ఈ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి 4 సంవత్సరాల 9 నెలలు కూడా కష్టపడి పనిచేసి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పాలకొల్లు పట్టణ అభివృద్ధిని మళ్ళీ అగ్రస్థానంలో నిలబెట్టేటువంటి విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రధానమంత్రి సూర్యగార్ యోజన కింద సోలార్ విద్యుత్ కనెక్షన్లు రాయితీపై అందిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ పథకం వలన గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లులు వస్తున్నాయని, ఇంటిపై కనీసం 10 చదరపు మీటర్లు లేదా 100 చదరపు అడుగుల స్థలంలో 1 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఈ పథకం గురించి గ్రామాల్లో, పట్టణాల్లో డోర్ టు డోర్ ప్రచారం చేయాలని, కరపత్రాలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. హౌసింగ్ ప్రోగ్రాంలో ఈ పథకాన్ని తప్పక వినియోగించేలాగా చూడాలన్నారు. ఈ మేరకు లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులు, జలాశయాలు, కాలువలు విధ్వంసానికి గురయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా సర్వనాశనమైందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఇరిగేషన్ లాకుల ప్రాంతంలో ప్రముఖ ఇంజనీరు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జరిగిన ఇంజనీర్ల డే సభలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ముందుగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖలో పదవి విరమణ చేసిన ఇంజనీర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేఎల్ రావు, విశ్వేశ్వరయ్య, కాటన్, శివరామకృష్ణయ్య వంటి ప్రముఖ ఇంజనీర్లు ఆత్మ క్షోభించేలాగా గత 5 సంవత్సరాల జగన్ పాలనలో ఇరిగేషన్ విధ్వంసానికి గురైందన్నారు. 15వ తేదీన మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి వేడుకల్ని మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా, అదేవిధంగా జూలై 15వ తేదీన మన తెలుగు బిడ్డ, మన తెలుగువాడు జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం, అదేవిధంగా మే 15వ తేదీన మన దేశీయుడు కాకపోయినప్పటికీ విదేశీయుడు అయినప్పటికీ కూడా ఈ రోజు మన ప్రాంతాలన్నీ కూడా కలకల్లాడుతూ పచ్చగా ఉన్నాయనంటే ఆ కాటన్ మహాశయుడు యొక్క జయంతి గాని, అదేవిధంగా మార్చి 3వ తేదీన ఏదైతే కూతుపూడి శివరామకృష్ణయ్య గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఇరిగేషన్ శాఖలో తీసుకొచ్చి రాయలసీమకు సైతం నీరందించడంలో గాని, తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా చెన్నైకి నీరు తీసుకెళ్లడంలో గాని ఇట్లా అత్యంత విశేషమైనటువంటి కృషి చేసినటువంటి శివరామకృష్ణయ్య గారు గాని, అంటే ఇట్లా ఏదైతే విశ్వేశ్వరయ్య గారి దగ్గర నుంచి, కేఎల్ రావు గారి దగ్గర నుండి, కాటన్ మహాశయుడి దగ్గర నుంచి శివరామకృష్ణయ్య గారి వరకు ఎవరైతే మరి ఈ రకంగా ఇంజనీరింగ్ వ్యవస్థలో గాని, ఇరిగేషన్ వ్యవస్థలో గాని మరి ముందు చూపుతూ వ్యవహరించిన వీళ్ళందరి యొక్క జయంతోత్సవాల్ని భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి కూడా స్ఫూర్తిగా నిలపాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వీరిని ఘనంగా ఇరిగేషన్ దాకా నిర్వహించినటువంటి పరిస్థితి ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో మళ్ళీ వీళ్ళ జయంతులు కాదు కదా, వీళ్ళ పేర్లు కూడా ఎక్కడ కూడా గుర్తు లేనిటువంటి విధంగా మర్చిపోయి పనిచేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ ద్వారా మళ్ళీ ఒక్క వేడుక గాని, వారి యొక్క ముందు చూపు గాని, వారి యొక్క ఏదైతే మార్గదర్శకత్వం గాని యువ ఇంజనీర్లకు చెప్పేటువంటి ప్రయత్నం మరి గత ప్రభుత్వం చేయలేదు. బీజేపీ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, రైతును రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ప్రభుత్వం. వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, రైతును రక్షించాలి అని అంటే ఖచ్చితంగా వారికి అవసరమైనటువంటి ఆక్సిజన్, నీరు, అందుకే ఆ సాగునీరు అందించడానికి, అదేవిధంగా దాహకుని తీర్చడానికి
ఏదైతే ఇరిగేషన్ శాఖ కూడా ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ 2024 నిర్వహిస్తున్నామని ఏలూరు కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ స్వచ్ఛతను మన జీవన విధానంగా మార్చుకునేలాగా సమిష్టిగా ముందడుగు వేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. జిల్లా స్థాయిలో భాగస్వామ్య సంస్థలతో ఇప్పటికే ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 10వ వార్షికోత్సవం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని 7 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. మహాత్ముడి జయంతి వేళ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ దివాస్ గా పాటిస్తున్నామన్నారు. స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత ఇతివృత్తంగా స్వచ్ఛతా హీ సేవ 2024 నిర్వహించుకుంటున్నామన్నారు. జిల్లా అంతటా పరిశుభ్రతకు సంబంధించిన కార్యకలాపాల్లో సమిష్టి కార్యాచరణ, పౌరులలో భాగస్వామ్య స్ఫూర్తిని పునరుద్ధరించడమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నామన్నారు. సమాజం మొత్తాన్ని భాగస్వాములను చేసేలాగా పక్షం రోజుల పాటు 3 ప్రధాన అంశాలపై ఆధారపడి ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో వరద బాధితులకు సహాయం అందించిన దాతలందరికీ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కృతజ్ఞతలు తెలిపారు. వరద బాధితులకు సాయం అందించాలన్న మంత్రి పార్థసారథి పిలుపుతో నూజివీడు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తల నుండి గత 10 రోజుల నుండి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం నూజివీడులో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి పార్థసారథికి అగిరిపల్లె మండలం కొనసానిపల్లె గ్రామానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్ అందరూ కలిసి 2,51,000 చెక్కును మరియు చాట్రాయి గ్రామానికి చెందిన కె చెన్నారావు, జి శ్రీమన్నారాయణ ఇరువురు కలిసి 10,000 చెక్కును అందజేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపు మేరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమికి చెందిన కార్యకర్తలు విజయవాడలోని వరద బాధితులకు అనేక సహాయ సహకారాలు అందిస్తున్నారు. సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు కూటమి సభ్యులు పేరు పేరున మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామశివరావు, గ్రామ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జి ఎర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో దుర్వినియోగమైన సొమ్ము 67,52,000 రూపాయలను సెప్టెంబర్ 17 నుంచి బ్రాంచ్ నందు చెల్లింపులు జరుగుతున్నట్లుగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా జి ఎర్రంపాలెం బ్రాంచ్కు చెందిన వ్యాపార కరెస్పాండెంట్ ద్వారా కస్టమర్లకు చెందిన డిపాజిట్లను దుర్వినియోగం చేయడం గుర్తించి ఆ మొత్తాన్ని సంబంధిత ఖాతాదారులకు చెల్లింపులు జరపవలసిందిగా బ్యాంక్ అధికారులను ఆదేశించారన్నారు. సెప్టెంబర్ 17 మంగళవారం జి ఎర్రంపాలెం బ్రాంచ్ నందు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణను జమ చేయనున్నట్లుగా తెలిపారు. సొమ్మును విజన్ ఇండియా టెక్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి వసూలు చేసి జి ఎర్రంపాలెం బ్రాంచ్లోని బాధిత కస్టమర్లకు మొత్తాలను రియంబర్స్ చేయనున్నట్లుగా బ్యాంక్ అధికారుల ధృవీకరణ పత్రాన్ని అందజేశారని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. కొవ్వూరు మెరక వీధి వినాయకుడు ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిగింది. సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన వినాయక చవితి మహోత్సవాలు 9 రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు కమిటీ ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు. ఉత్సవాల ముగింపు రోజు అయిన ఆదివారం భారీ అన్నదానం అనంతరం ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయని ఉత్సవాల నిర్వాహకరణ సహకరించిన దాతలకు, భక్తులకు, ప్రజలకు, పోలీసులకు, వివిధ శాఖల అధికారులకు కమిటీ ప్రెసిడెంట్ డేగల రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ కొణతం శేషగిరి, సెక్రటరీ నండూరి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ డేగల రాము, మెంబర్లు కసిరెడ్డి శ్రీనివాస్, తిరుమల గణపతి, తిరుమల భద్రారావు, తిరుమల సతీష్, చలపతి నాగేశ్వరరావు, వి శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హలో దాదం రారా రా దా అందులో వేయడానికి రైస్ వేయచ్చు, అందులో పడతా ఇలా గిన్నె కావాలరా.
కమిటీ ఉత్సవ కమిటీ తరపున ప్రెసిడెంట్గా డేగల రామకృష్ణ ఈ 9 రోజులు కూడా ఏ రోజుకి ఆ రోజు ఫస్ట్ రోజుని కథ, తర్వాత రోజున భజన కార్యక్రమం, తర్వాత కోలాటం, కూచిపూడి, డ్యాన్స్ బ్యాబీ డ్యాన్సు, దీపాల అలంకరణ, భారీ అన్నదానం, సమాధారణ, 102 స్పీచ్లు కార్యక్రమం ఘన విజయంగా జరుగుతుంది. ఈ రోజున భారీ విఘ్నేశ్వరుడు ఊరేగింపుగా బయలుదేరి సిద్ధంగా ఉన్నాడు. ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు. ఇట్లు ప్రెసిడెంట్ డేగల రామకృష్ణ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏంటి రాసి వెక్కడే చేసేటట్టున్నా లాభం ఇబ్బంది మళ్ళీ పైన లాభం జరగాలి ఇంకా జరు నువ్వు ఎక్కడ ఉండు శివుడు చూడండి రారే సాయిబాబా వాటర్ ట్యాంక్